ఓం నమో వెంకటేశాయ. పరమ విముక్తిదా చరమ ఫలప్రదా గోవింద గోవింద. అచల సదృశపీనం శుద్ధచిత్తే విభానం చిరతరరవదానం చీర్ణ పుణ్యాతిమానం జగదుదయలయేనం మాయినం హేమభానం జలనిధిగతమేనం భావయే జింహమీనం అని మత్స్యావతారంలో ఉన్న భక్తజన మానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం శ్రీ గణేశ ప్రార్థనాదులతో ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. మంజులస్మితభూషాయ భంజితాజ్ఞానసేతవే అంజనాద్రినివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణస్య పదయోజనయా రమణ్యాం వ్యాసప్రసూతశుకశౌనకవాక్యగణ్యాం భేదోద్గతప్రచురభీతిభిదానుగుణ్యాం శాబ్దీం గతిం విదత భాగవతం సుపుణ్యాం. శ్రీ గురుభ్యో నమః. సత్యవ్రత మహారాజు గారిని, సప్తర్షుల్ని, మిగతా సరంజామాని ఓడలో కట్టుకుని మత్స్యరూపధారి అయినటువంటి పరమాత్మ సముద్రంలో ప్రళయకాలంలో ఉన్న సముద్రంలో తిరుగుతూ ఉన్నాడు. ఆ తిరుగుతున్నటువంటి సమయంలో రాజోవాచ, సత్యవ్రత మహారాజు గారు పరమాత్మగా ఆ మత్స్యవేషంలో వచ్చిన స్వామిని గుర్తించి ఇలా అన్నాడు. ఆయనకి హృదయంలో చాలా ప్రశ్నలున్నాయి అనే విషయాన్ని పరమాత్మ ఇంతకుముందు చెప్పాడు. నీకు చాలా ప్రశ్నలున్నాయి, అవి తీరిన తర్వాత నా తత్వం నీకు తెలుస్తుంది అని అన్నాడు. ఆ ప్రశ్నల్ని దృష్టిలో ఉంచుకుని ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పేటువంటి, ఆ ప్రశ్నలకు సమాధానంగా తత్వాన్ని చెప్పేటువంటి గురు రూపంలో ఈ మత్స్యావతారంలో ఉన్న శ్రీహరిని ధ్యానిస్తూ స్తుతిస్తూ సత్యవ్రత మహారాజు గారు ఇలా అన్నాడు. అనాద్య విద్యోపహతాత్మ సంవిదః తన్మూల సంసార పరిశ్రమాతురాః యదృచ్ఛయేహోపసృతాయమాప్నుయుః విముక్తిదో నః పరమో గురుర్భవాన్ అని ప్రారంభించి అన్నాడు. అనాద్య విద్య, అనాది, ఎప్పుడు పుట్టిందో, ఎలా పెరిగిందో, ఎలా కమ్మేసుకుందో తెలియనటువంటి మాయా అవిద్య, ఆ అవిద్యతో ఉపహతాత్మ సంవిదః, తమ తత్వమేంటి, తాము ఎవరు, తాము ఏ ఆత్మస్వరూపానికి చెందినవారు అనే సంగతిని పూర్తిగా మర్చిపోయి దాంతో దెబ్బతిని ఉన్నటువంటి జనులు తన్మూల సంసార పరిశ్రమాతురాః, ఈ అనాదిగా వస్తున్నటువంటి అజ్ఞానంతో వచ్చిన సంసారంలో ఉండే పరిశ్రమతో నిరంతరం కష్టపడుతూ ఉండేటువంటి వాళ్ళు తన్మూల సంసార పరిశ్రమ ఆతురాః యదృచ్ఛయా ఇహ ఉపసృతాః, ఇహ ఈ సంసారంలోనే కొట్టుమిట్లాడుతూ ఎప్పుడు అనుగ్రహం అందిందో తెలియకుండా ఏదో ఒక సందర్భంలో పరమాత్మ యొక్క అనుగ్రహంతో యదృచ్ఛయా, చెప్పలేము ఎప్పుడు అని చెప్పలేము, అలా యదృచ్ఛగా ఎప్పుడో ఒకప్పుడు ఉపసృతాః, పరమాత్మ వైపుకు ఒక్కసారి తిరిగితే, పరమాత్మ దగ్గరగా జరిగితే, పరమాత్మ దగ్గరికి చేరితే, పరమాత్మ తత్వానికి దగ్గరగా చేరితే యమాప్నుయుః, ఆ పరమాత్మను చేరుకోగలుగుతారు.
ఆ పరమాత్మ ఎవరు? నువ్వే కదా. విముక్తిద, నిన్ను చేరుకున్న వారికి విముక్తిని ఇచ్చేది నువ్వే కదా. విముక్తిద నహ, మాకందరికీ ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నావు కదా. మా అందరికీ విముక్తి రావాలి అంటే మమ్మల్ని కమ్మేసుకున్నటువంటి అజ్ఞానం పోవాలి కదా. పోవాలి అంటే దానికి జ్ఞానం రావాలి కదా. జ్ఞానం రావాలి అంటే గురు రూపంలో నువ్వే కదా ఉపదేశం చేయాలి. కాబట్టి పరమో గురుర్భవాన్, నువ్వే పరమ గురువుగా మాకు కనులకు తెలిసి కనులకు కనిపించి మాకు ఉపదేశం చేసి జ్ఞానాన్ని అందించి మా అజ్ఞానాన్ని పోగొడతావు. అలా పరమ గురువు అయినటువంటి నిన్ను ఈరోజు నేను చూశాను, నీకు నమస్కారం అని అన్నాడు. అనాద్య విద్యోపహతాత్మ సంవిద తన్మూల సంసార పరిశ్రమాతురా యదృచ్ఛయేహోపసృతా యమాప్నుయు విముక్తిదోన పరమో గురుర్భవాన్ అని గురు రూపంగా ఇంకా కూడా ఆయన ధ్యానం చేస్తూ అన్నాడు. జనో బుధోయం నిజకర్మ బంధన సుఖేచ్ఛయా కర్మ సమీహతే సుఖం యత్సేవయా తాం విధునోత్య సన్మతిం గ్రంథిం సభింద్యాధృదయం సనో గురు అని. జన మనిషి ఎలాంటి మనిషి? అనాద్యవిద్యోపహృతాత్మ సంవిత్, అవిద్యతో స్వరూపాన్ని కప్పేసుకున్నటువంటి మనిషి. జన అబుధో, తాను చాలా తెలివిగలవాడినని చాలా జ్ఞానం ఉన్నవాడినని అనుకుంటూ ఉంటాడు. కానీ ఏమీ తెలియనివాడు అనుకున్నా తెలుసుకోవలసినటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకపోయినాడు అని అన్నా ఒకటే. అలా ఆత్మతత్వాన్ని తెలుసుకోలేక అబుధ అయం నిజ కర్మ బంధన, ఆ అవిద్యతోనే ఎన్నెన్నో పనులు, ఎన్నెన్నో కర్మలు, ఎన్నెన్నో పుణ్యాలు, పాపాలు ఇవన్నీ చేస్తూ ఆ పాపాలనే బంధనాలుగా తనకు తానే వేసుకుంటూ ఆ పాపాలతో పుణ్యాలతో తనను తానే కట్టేసుకుంటూ నిజ కర్మ బంధన. ఈ కట్టేసుకోవటం సుఖేచ్ఛయ, సుఖం మీద తనివి తీరినంత కోరికతో సుఖేచ్ఛయ కర్మ సమీహతే, మళ్ళీ కొత్త కర్మలను చేస్తూనే ఉంటాడు. కర్మలతో తనను తాను బంధించుకుంటూనే ఉంటాడు. తన స్వాతంత్ర్యాన్ని తాను కోల్పోతూనే ఉంటాడు. కోల్పోతూ కూడా మళ్ళీ కొత్త కర్మల్ని చేయడానికి ఉసమాయత్తం అవుతూనే ఉంటాడు. సుఖేచ్ఛయ కర్మ సమీహతే, ఒక్క క్షణం కూడా సుఖం కోసం నేను చేసేటువంటి ఈ పని నాకు సుఖాన్ని ఇస్తుందా అనే ప్రశ్న వేసుకోడు. ఒక్కసారి వేసుకున్నా సరే ఆ పనులు చేయటం ఆగిపోతుంది. సుఖం కోసం ఈ పనులు చేయక్కర్లేదు అని తేలిపోతుంది. ఈ కర్మ అనేటువంటిది మొత్తం కూడా అసుఖం, సుఖానికి సంబంధించింది కాదు, సుఖస్వరూపమైనటువంటి పరమాత్మకి పూర్తిగా వ్యతిరేక దిశలో ఉండేది అని తెలుసుకోలేక ఇలా పనిచేస్తున్నారు. కర్మ సమీహతే అసుఖం, ఆ అసుఖం పోయి, కర్మ బంధనాలు పోయి కేవలం సుఖస్వరూపమైనటువంటి ఆత్మతత్వం అందాలి అంటే యత్సేవయా, పరమాత్మమైన నీ సేవే కదయ్యా చేసుకోవాలి. తాం విధునోతి, పరమాత్మమైనటువంటి నిన్ను సేవించుకుంటే సుఖేచ్ఛ అనేటువంటి అనవసరమైన వ్యవహారాన్ని విధునోతి వదులుకోగలుగుతాడు. దాంతోపాటు అసన్మతిం, తాను కాని దేహాదుల మీద నేను అనేటువంటి భావనను కూడా వదులుకోగలుగుతాడు. అసన్మతిం విధునోతి. అలాంటి గురు రూపంలో ఉండేటువంటి పరమాత్మమైన నువ్వు గ్రంథిం సభింధ్య, హృదయం, మా హృదయ గ్రంథుల్ని విడదీవయ్యా. హృదయం అనేది ఈ కర్మలు సంస్కారాలు ఇవన్నీ పెనవేసుకోగా తయారైనటువంటి చిక్కుముడి లాంటిది. ఆ చిక్కుముడి లాంటి గ్రంథి రూపమైనటువంటి హృదయాన్ని, ఎన్నెన్నో కోరికల్ని, సంస్కారాల్ని, భ్రమల్ని, వీటన్నిటినీ తనలో దాచుకుని ఇముడ్చుకుని ఉన్నటువంటి ఆ హృదయ గ్రంథిని నువ్వు విడదీయవయ్యా. భింద్యాత్, ఆ చిక్కుముడిని విడదీసేసి వీటన్నిటినీ తోసేసి నీ స్వరూప జ్ఞానాన్ని మాకు ప్రసాదించవయ్యా. గ్రంథిం సభింద్యాత్ హృదయం సనో గురువు, నువ్వు గురువు కదా, మాకు ఉపదేశం చేసి ఈ హృదయ గ్రంథి విడదీసేటట్లు మాకు చేయవయ్యా అని ప్రార్థించాడు. జనోబుధోయం నిజకర్మ బంధన సుఖేచ్ఛయా కర్మ సమీహతే సుఖం యత్సేవయా తాం విధునోత్యసన్మతిం గ్రంథిం సభింద్యాత్ హృదయం సనో గురువు. ఎందుకు? ఎవరికి వాళ్ళే తెలుసుకోవచ్చు కదా, ఎవరికి వాళ్ళంతట వాళ్ళే
ప్రయత్నం చేసి ఆత్మస్వరూపం అంటే ఏంటో తెలుసుకోవచ్చు కదా, లేదా వేరే ఏమైనా సాధనాన్ని వెతుక్కోవచ్చు కదా. ఎందుకు ఈయన వెంటపడటం, ఎందుకు గురువు అనేటువంటి భావన ఎందుకు? గురువు అంటే పైవాడు, మనకంటే పెద్దవాడు, శిష్యుడు అంటే కిందవాడు, ఇలా హెచ్చు తగ్గులు అనే భావన ఎందుకు? ఎవరినో గొప్పగా ఉంచుకోవాల్సిన భావం మనకెందుకు అంటే చెప్తున్నాడు, యత్సేవయా అగ్నేరివ రుద్రరోదనం పుమాన్ విజహ్యాన్మలమాత్మనస్తమః భజేత వర్ణం నిజమేష సోవ్యయ భూయాత్ స ఏషః పరమో గురోర్గురుః అని. రుద్రరోదనం అంటే రుద్రుడు కన్నీళ్లు పెట్టుకుంటే ఆ కన్నీళ్లలోంచి కింద పడినది, దానికి వెండి లేదా బంగారం అని పేరు, లేదా వెండి ప్రధానంగాను. ఆ వెండికి రుద్రరోదనం అని పేరు. ఈ రుద్రరోదనాన్ని అంటే వెండిని శుద్ధి చేయాలి అంటే ఏం చేయాలి అంటే తీసుకెళ్ళి దాన్ని అగ్నిలో కాల్చాలి, దాన్ని కరిగించి దాని మీద ఉండేటువంటి మాలిన్యాన్ని తీసేయాలి. అలా కాకుండా మేము ఈ వెండి మీద ఉండేటువంటి మాలిన్యాన్ని, దాంట్లో ఉండే మలినాన్ని నీళ్ళలో పోసి తోమేసి పోగొడతాము అంటే అయ్యే పనేనా? కాదు కదా. లేదా ఇంకోటి ఏదో చేస్తాం, బండకేసి రుద్దుతాము, పోతుంది కదా అంటే దాంతోపాటు వెండి కూడా పోతుంది. అవన్నీ అయ్యే పనులు కావు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అవి ఏవీ జరగవు. కేవలం ఒకే ఒక దారి ఉంది. ఏం దారి? దాన్ని అగ్నిలో వేయటం, దాన్ని కరిగించటం, దాని మీద రసాయనాలు ఏవో చల్లటం, దాని మీద వచ్చినటువంటి మాలిన్యం, పేరుకున్న మాలిన్యం అంతా తీసేయటం, శుద్ధమైన వెండిని బయటికి లాగటం. ఇదొక్కటే కదా దారి. అలాగే రుద్రరోదనం అగ్నేహే రుద్రరోదనం ఇవ మలం ఆత్మనః విజహ్యాత్. ఎలాగైతే వెండిని అగ్నిలో వేసి మాత్రమే శుద్ధి చేయగలము, అగ్నిలో వేస్తేనే దాంట్లో జరగవలసినటువంటి ఆ ప్రక్రియ జరిగితేనే దానికి మళ్ళీ పూర్వవర్ణం లేదా పూర్వ వైభవం అనేది వస్తుందో, అలాగే యత్ సేవయ ఆ పరమాత్మను, ఆ గురువును సేవించుకుంటే, గురువు పరమాత్మ రెండు వేరువేరు కాదు, వాళ్ళిద్దరూ వేరువేరు కారు. గురువు పరమాత్మ యొక్క రూపం, లేదా పరమాత్మే గురువు యొక్క రూపం. కాబట్టి గురు రూపంలో ఉన్నటువంటి పరమాత్మను సేవిస్తేనే యత్ సేవయ అగ్నేరివ రుద్రరోదనం, అగ్నిలో వేసినటువంటి వెండిలాగా, పుమాన్ మలం విజహ్యాత్ ఆత్మనః, పురుషుడు తన యొక్క అవిద్యా మాలిన్యాన్ని విడిచిపెట్టుకోగలుగుతాడు. వెండి ఎలాగైతే తన మాలిన్యాన్ని అగ్నిలో విడిచిపెడుతుందో, అలాగే పురుషుడు తన మాలిన్యాన్ని గురువులో విడిచిపెట్టుకోగలుగుతాడు. భజేత వర్ణం, ఎలాగైతే వెండి అగ్నిలో మాత్రమే తన యొక్క అసలు రూపాన్ని పొందగలుగుతుందో, అలాగే శిష్యుడు కూడా తన యొక్క అసలు స్వస్వరూపాన్ని గురువుతో మాత్రమే పొందగలుగుతాడు, గురువులో మాత్రమే చూసుకోగలుగుతాడు. భజేత వర్ణం నిజం ఏషః, ఈ గురువు సహ అవ్యయ, పరమాత్మ కంటే వేరు కారు, పరమాత్మ కంటే వేరుగా గురువు అనేవాడు లేడు. కాబట్టి అవ్యయ, వ్యయం లేనటువంటి పరమాత్మే గురువు. అలాంటి గురువు భూయాత్ స ఈశః, మాకు కూడా ఈశ్వరుడుగా అవ్వాలి, మాకు కూడా ఇలాంటి ఉపదేశం చేసేందుకు సమర్థుడుగా, లేదా ఉపదేశం చేయాలి అనేటువంటి సంకల్పం ఉన్నవాడిగా కావాలి. ఆయన పరమః గురువు, గొప్ప గురువు, అందరికంటే గొప్ప గురువు. ఇంకా చెప్పాలంటే గురోర్గురుః. ఈ లోకంలో గురువులు ఎంతమంది ఉన్నా, మనకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ గురువు, లేదా అందరికంటే పెద్ద గురువు అయినటువంటి బ్రహ్మగారికే గురువు. అలాంటి గురోర్గురుః పరమః సహ భూయాత్ అని ఈయన సత్యవ్రత మహారాజు గారు పరమాత్మను స్తుతి చేశాడనేది చిన్న మాట. గురు రూపంలో పరమాత్మను భావించుకున్నాడు. యత్సేవయాగ్నేరివ రుద్రరోదనం పుమాన్ విజహ్యాన్ మలమాత్మనస్తమః భజేత వర్ణం నిజమేష సోవ్యయః భూయాత్ స ఈశః పరమో గురోర్గురుః. ఇంకా కూడా ప్రశ్నకి సమాధానం సరిగ్గా రాలేదు. ఈ గురువు శిష్యుడు ఇదంతా ఎందుకు? వేరువేరు ప్రయోజనాలతో, వేరువేరు దారులతో, వేరువేరు ప్రకారాలతో ఎలాగైనా సాధించుకోవచ్చు కదా అనే ప్రశ్న ఇంకా ఉంది అనుకుంటే, నయత్ ప్రసాదాయుత భాగలేశమన్యే చ దేవా గురవో జనా స్వయం కర్తుం సమేతాః ప్రభవంతి పుంసః తమీశ్వరం త్వాం శరణం ప్రపద్యే అని అన్నాడు.
ఎన్ని చెప్పినా సరే, ఎన్ని రకాల సాధనాలు చెప్పినా సరే, ఎవరెవరిని ఆశ్రయించి, ఏ దేవతలను ఆశ్రయించి, దేవతల్ని కానీ, లేదా మరొక గురువుల్ని కానీ, లేదా మామూలు మనుషుల్ని కానీ, లేదా ఏదో వేరే సాధనాన్ని కానీ సాధించి మీరు అనుకున్నటువంటి ప్రయోజనాన్ని మీరు తెచ్చుకోగలిగినట్లయితే ఆ తెచ్చుకున్న ప్రయోజనం ఎంత అవుతుంది అంటే, పరమాత్మ అనుగ్రహించగలిగినటువంటి ప్రయోజనంలో 10,000 భాగాల్లో ఒక భాగం తాలూకు చిన్న కణిక అవుతుంది. యత్ ప్రసాదాయుత భాగలేశం, ఆయన యొక్క అనుగ్రహం, ఆ అనుగ్రహాన్ని ఒక యూనిట్గా తీసుకుంటే దాన్ని 10,000 ముక్కలు చేసేసి, ఆ 10,000 ముక్కల్లో ఒక ముక్క తీసుకుని, అంటే 10,000వ వంతుని తీసుకుని, అందులో మళ్ళీ ఒక చిన్న కణిక, భాగలేశం, చిన్న కణికని తీసుకుంటే భాగలేశం, ఆ భాగలేశంతో ఈ ఫలితం సమానమవుతుంది. అలాంటి భాగలేశాన్నే అన్యేచ దేవతలు, గురువులు, జనాహ, వేరువేరు జనులు, స్వయం వీళ్ళతో సంబంధం లేకుండా తాను చేసేటువంటి ప్రయత్నం, ఇవన్నీ కూడా కర్తుం ప్రభవంతి, సాధించి పెట్టగలవు. పోనీ వీటన్నిటినీ కలిపినా సరే కర్తుం సమేతాహ, ఇవన్నీ ఏంటి, అన్యే దేవాహ, గురవః, జనాహ, స్వయం అన్నీ కలిపినా సరే కర్తుం సమేతాహ ప్రభవంతి, ఇంతే చేయగలవు, ఇంతకు మించి రాదు, ఇంతకు మించి ఫలితం రాదు. విడివిడిగా చూస్తే ఇంకా తక్కువ అయిపోవచ్చు, ఇవన్నీ కలిపితే ఆ 10,000వ భాగంలో చిన్న కణిక లాంటి ప్రభావం రావచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిని పట్టుకోవాలి? ఆయన్నే, పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ఇవ్వగలిగిన పరమాత్మనే కదా పట్టుకోవాలి. కాబట్టి పరమాత్మనే పట్టుకోవాలి. పుంసః తమీశ్వరం త్వాం శరణం ప్రపద్యే. భగవంతుడి మీద వైముఖ్యంతో ఇలాంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఫెయిల్ అవ్వటం తప్పనిసరి. లేదా భగవంతుడి కంటే గురువుని వేరుగా, భగవంతుడి కంటే మిగతా దేవతలను వేరుగా, భగవంతుడి కంటే తనను వేరుగా, లేదా భగవంతుడి కంటే మిగతా సాధనాలు వేరుగా చూసేటువంటి భేద దృష్టి ఉండే మనిషికి ఇలాంటి దుష్ప్రయోజనం వస్తే రావచ్చు. కానీ నేను ఇలాంటి వాడిను కాదు. తమీశ్వరం త్వాం శరణం ప్రపద్యే, సర్వేశ్వరుడివి, సర్వసమర్థుడివి అయినటువంటి నిన్ను మాత్రమే నేను శరణు వేడుతున్నాను, నిన్నే శరణు వేడుతున్నాను, గురు రూపంలో కూడా నిన్నే నేను భావిస్తున్నాను అని సత్యవ్రత మహారాజు గారు అంటున్నాడు. నయత్ ప్రసాదాయుత భాగలేశం అన్యే చ దేవా గురవో జనా స్వయం కర్తుం సమేతా ప్రభవంతి పుంసః తమీశ్వరం త్వాం శరణం ప్రపద్యే అని. ఇంకా కూడా చాలలేదు, ఇలా తప్పు, ఇలా అనటం తప్పు. ఎవరో మామూలు మనిషి గురువు ఉంటాడు, ఆ గురువుని పట్టుకుని వాడేదో చెప్పిన దాన్ని జాగ్రత్తగా విని వాళ్ళు ఏదో చెప్పినట్లుగా చేసుకుని ఏదో సాధించుకోవచ్చు అనేటువంటి అభిప్రాయం ఇంకా ఉంది అంటే దానికి చెప్తున్నాడు, అచక్షురంధస్య యథాగ్రణీః కృతః తథా జనస్య విదుషో బుధో గురుః త్వమర్కదృక్ సర్వదృశాం సమీక్షణః వృతో గురుర్న స్వగతిం బుభుత్సతాం అని. కాదయ్యా, గురువు అంటే ఎవరవ్వాలి? సర్వజ్ఞుడు అవ్వాలి. అన్నీ తెలిసినవాడు గురువు అవ్వాలి. అన్నీ తెలిసినవాడు గురువు కాకపోతే ఏమవుతుంది? ఏదో తెలిసింది చెప్తాడు, తెలియంది చెప్తాడు, తెలియకపోయినా ఏదో నోటికొచ్చింది చెప్తాడు, వాడు గురువు అయితే నష్టమేంటి అంటే, దారి చూపించేందుకు యోగ్యత ఎవరికి ఉంటుంది అంటే కళ్ళున్నవాడికి ఉంటుంది. కళ్ళున్నవాడు దారి చూపించవచ్చు. కళ్ళున్నవాడు ఎవరికి దారి చూపించవచ్చు? కళ్ళున్నవాడికి దారి చూపించవచ్చు, కళ్ళు లేనివాడికి దారి చూపించవచ్చు. బై ఛాన్స్ కళ్ళు లేనివాడు, కళ్ళు సరిగ్గా కనిపించనివాడు ఎవరైనా అలాంటి వాడినే, సేమ్ తనలాగే ఉన్నవాడినే ఒకడిని మార్గదర్శకుడిగా ఎంచుకుంటే, ఆ మార్గదర్శకుడిగా వచ్చినటువంటి కళ్ళు లేనివాడు, కళ్ళు పనిచేయనివాడు ఈ మొదటి వ్యక్తిని ఎక్కడికి తీసుకెళ్తాడు? అచక్షు, ఆ వచ్చిన వాడికి మార్గదర్శకుడిగా ఎంపిక చేయబడ్డవాడికి కళ్ళు లేవు, కళ్ళు కనిపించవు. అంధస్య, మార్గదర్శనం చేయించుకోవలసిన వాడికి కూడా ఏమీ కనిపించదు. యథా అగ్రణీః కృతః, నువ్వు ముందుండి నడిపించు అని మొదటివాడు రెండో వ్యక్తిని కోరాడు. ఓకే అన్నాడు, వెళుతున్నారు. తథా జనస్య అవిదుషః అబుధః గురుః. ఇలా అయితే ఏమవుతుంది అంటే ఇద్దరు కలిసి ఒకే గోతిలో పడతారు. మార్గదర్శకుడు అదే గోతిలో పడతాడు, మార్గం కోసం వెంపర్లాడేవాడు, ఇద్దరు కళ్ళు కనిపించని వాళ్ళు అలా అదే గోతిలో పడతారు.
అలాగే జనస్య అవిదుష అబుధ గురు. ఏమీ తెలియని మనిషి గనక ఏమీ తెలియని వాడిని గురువుగా ఎంచుకుంటే జనస్య అవిదుష అబుధ గురు. ఏమీ తెలియని వాడు గనక గురువుగా వస్తే ఇద్దరు కలిసి నరకంలో పడతారు. చెప్పేవాడికి ఏమీ తెలియదు, వినేవాడికి ఏమీ తెలియదు. చెప్పేవాడికి ఏం తెలియదు కాబట్టి తోచింది చెప్పాడు, వినేవాడికి ఏం తెలియదు కాబట్టి ఆ తోచింది చెప్పిందే విన్నాడు, బాగుంది అనుకున్నాడు. బాగుంది అని అనుకుని ఇద్దరు కలిసి అదే పని చేసి వీళ్ళు కూడా నరకంలో పడ్డారు. ఏం ఉపయోగం? చెప్పిన వాడికి లేదు ఉపయోగం, చేసిన వాడికి ఉపయోగం లేదు. కాబట్టి ఇలాంటి గురు శిష్యుల వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. నీలాంటి వాడు గురువుగా రావాలి. నీలాంటి వాడు అంటే నువ్వు ఎలాంటి వాడివి? త్వమర్కదృక్, సూర్యుడికి కూడా ప్రకాశాన్ని అందించగలిగినటువంటి వాడివి. అలాగే సర్వదృశాం సమీక్షణ, అసలు ఏ ఇంద్రియంతో ఏ జ్ఞానం కలగాలి అన్నా ఆ జ్ఞానానికి కావలసిన శక్తిని ఆ ఇంద్రియానికి అందించేటువంటి వాడివి. త్వం అర్కదృక్, సూర్యుడిలాగా అన్నిటినీ చూసేవాడివి. సర్వదృశాం సమీక్షణ, భూమి మీద ఉండేటువంటి వాళ్ళ కళ్ళన్నిటికీ కూడా, అన్ని కళ్ళకి కూడా అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి స్థాయిలో ఉన్నవాడివి. కాబట్టి నీలాంటి వాడు సర్వజ్ఞుడు గురువు అవ్వాలి. అందువల్ల వృతో గురుర్నః, నేను నిన్నే గురువుగా ఎంచుకున్నాను. సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మవైన నిన్నే గురువుగా ఎంచుకున్నాను, వేరెవ్వరిని నేను గురువుగా ఎంచుకోలేదు. వృతో గురుర్నః, ఎందుకంటే నాకు వేరే ఏమీ అక్కర్లా. వేరే ఏమీ నిమ్మకాయ డొప్పలో ఏం పోస్తే ఏం ఫలితం వస్తుంది, డబ్బులు రావాలి అంటే, అప్పులు తొందరగా తీరిపోవాలి అంటే, ఏ నూనెలో ఏం పోస్తే, ఏ ఒత్తి వేసి వెలిగిస్తే ఏం వస్తుంది, ఇలాంటివి నేనేం తెలుసుకోగలలేదు. స్వగతిం బుభుత్సతాం, నేనేంటి, నా తత్వం ఏంటి, నా ఆత్మతత్వం ఏంటి, నా ఆత్మతత్వాన్ని నేను ఎలా తెలుసుకోవాలి, ఇదే నా యొక్క కోరిక. కాబట్టి ఆ ఆత్మతత్వాన్ని తెలియజేసే సర్వజ్ఞుడైనటువంటి నిన్నే గురువుగా నేను ఎంచుకున్నాను. నిన్ను తప్ప నేను ఎవరిని శరణు వేడను. నిన్ను తప్ప మరొకరిని ఎంచుకుంటే ఎక్కడో గోతులో పడిపోవటమే తప్ప ప్రయోజనం అనేది దక్కదు అని చెప్పాడు. అచక్షురంధస్య యథాగ్రణీః కృతః తథా జనస్యా విదుషో బుధో గురుః త్వమర్కదృక్ సర్వదృశాం సమీక్షణః వృతో గురుర్న స్వగతిం బుభుత్సతాం అని. జనో జనస్యాదిశతే సతీం మతిం యయా ప్రపద్యేత దురత్యయం తమః త్వంత్వవ్యయం జ్ఞానమమోఘమంజసా ప్రపద్యతేయేన జనో నిజం పదం అని కూడా అన్నాడు. నేను నిన్ను కాక మరొక వ్యక్తిని గురువుగా ఎంచుకుంటే ఆ వ్యక్తి నాకు కాదు, తనను ఎంచుకున్న ఎవరికైనా సరే జనస్య ఆదిశతే అసతీం మతిం, ఏం ఉపదేశిస్తాడు అంటే తనకు తెలిసిన జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. తనకు తెలిసింది ఏంటి అంటే ప్రయోజనాన్ని ఎలా సాధించాలి, అర్థకామాల్ని ఎలా సాధించాలి అని తెలుసు, దాన్ని ఉపదేశిస్తాడు. జనస్య ఆదిశతే మతిం, ఎలాంటి మతి? అదేం పనికొచ్చేది కాదు కదా, శాశ్వతమైన ఫలితాన్ని ఇవ్వలేదు కదా. కాబట్టి అసతీం మతిం ఆదిశతే. యయా ప్రపద్యేత దురత్యయం తమః, ఆ మతి ఉన్నదేగా మనకి, కొత్తగా పెంచుకోవాల్సింది ఏముంటుంది? ఏం చేస్తే ఏంటి ఏం తెలుసుకుని ఏం సాధిస్తాము? యయా ప్రపద్యేత దురత్యయం తమః, వాడు చెప్పిన పని చేస్తే, వాడు చెప్పినట్లుగా మనం కూడా ఆలోచించడం మొదలు పెడితే ఏమొస్తుంది? మళ్ళీ ఇదే సంసారం వస్తుంది. ప్రపద్యేత దురత్యయం తమః, దాటలేని సంసారం ఫలితంగా వస్తుంది. సంసారమే ఫలితంగా రావటానికి ఒకళ్ళ మాట వినటం ఎందుకు? మనకు ఉందేగా సంసారం, లేనిదేం కాదు కదా ఇది. కాబట్టి యయా ప్రపద్యేత దురత్యయం తమః, అలాంటి మతి అక్కర్లేదు. నువ్వు అలాంటి మతినే ఎవరికి ఉపదేశం చేయవు. నువ్వు ఎప్పుడు రంగంలోకి దిగినా సరే ఇలాంటి ఉపదేశాలు చేయవు. ఈ సంసారాన్ని దాటడానికి ఏ రకమైన ఉపదేశం కావాలో అదే చెప్తావు. త్వంతు అవ్యయం జ్ఞానం, నాశమే లేనటువంటి జ్ఞానస్వరూపమైన నీ తత్వాన్ని మాత్రమే బోధిస్తావు. త్వంతు అవ్యయం జ్ఞానం, అందులోనూ అమోఘం, వ్యర్థం కానటువంటి, సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి, మళ్ళీ సంసారంలోకి తీసుకురానటువంటి జ్ఞానాన్నే ఉపదేశిస్తావు. త్వవ్యయం జ్ఞానం అమోఘం, ఆ జ్ఞానం గనక ఒకసారి వస్తే ఏన అంజస
నిజం ప్రపద్యతే జన, నిజం పదం ప్రపద్యతే జన. ఏమాత్రం ఇబ్బంది లేకుండా అనాయాసంగా సాక్షాత్తుగా డైరెక్ట్గా తన యొక్క స్వస్వరూపాన్నే ఆ మనిషి అందుకోగలుగుతాడు, ఆ జీవుడు అందుకోగలుగుతాడు. అలాంటి జ్ఞానాన్నే నువ్వు ఉపదేశం చేస్తావు. కాబట్టి మళ్ళీ సంసారంలోకి పడేసే ఉపదేశాలని వినవలసిన అవసరం నాకేముంది? సంసారం మధ్యలోనే కదా ఉన్నాను నేను. సంసారం మధ్యలో ఉన్న నాకు సంసారంలో పడేసే ఉపదేశాలు అక్కర్లేదు. సంసారాన్ని దాటించే జ్ఞానం యొక్క ఉపదేశమే కావాలి. అది నీ దగ్గర మాత్రమే ఉంది అని సత్యవ్రత మహారాజు గారని, ఇలా ఉన్న నిన్నే నేను గురువుగా ఎంచుకున్నాను, నిన్నే గురువుగా ఎంచుకుని నువ్వు చెప్పిందే నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను అని కూడా చెప్పారు. జనోజనస్యాదిశతే సతీం మతిం యయా ప్రపద్యేత దురత్యయంతమః త్వంత్వవ్యయం జ్ఞానమమోఘమంజస ప్రపద్యతే ఏన జనో నిజం పదం అని. దాన్ని ఇంకో రకంగా కూడా చెప్తున్నాడు. త్వం సర్వలోకస్య సుహృత్ప్రియేశ్వరః హ్యాత్మా గురుర్జ్ఞానమభీష్టసిద్ధిః తథాపి లోకో నభవంతమంధధీః జానాతి సంతం హృది బద్ధకామః అని. ఓ పరమాత్మ, నువ్వు త్వం సర్వలోకస్య, లోకం మొత్తానికి, లోకంలో ఉన్న ప్రతి వ్యక్తికి సుహృత్, ప్రత్యుపకారాపేక్ష లేకుండా ఉపకారం చేసేవాడివి. ప్రియ, అతి ప్రియమైన వాడివి, స్వస్వరూపానివి కదా. ఈశ్వర, నియామకుడివి, స్వతంత్రుడివి కూడాను, లేదా అందరికీ కావలసిన కారణస్వరూపుడివి. అందరికీ ఆత్మస్వరూపానివి, అందరికీ అంతరాత్మవి, అందరికీ అంతర్యామివి. గురువు, అందరికీ బోధకుడివి. నీ యొక్క గురుత్వం వలన వచ్చినటువంటి జ్ఞానం కూడా నీ యొక్క స్వరూపమే. జ్ఞానం, ఆ జ్ఞానం ద్వారా రావలసినటువంటి అభీష్ట సిద్ధి, అది కూడా నీ యొక్క రూపమే. ఎందుకంటే ఈ గురువు పరమాత్మే, గురువు చెప్పే ఉపదేశంలో ఉండే తత్వం అది పరమాత్మే, ఆ తత్వం యొక్క జ్ఞానం అది పరమాత్మ యొక్క స్వరూపమే. ఆ జ్ఞానం ద్వారా అందుకోవలసినటువంటి మోక్షం కూడా పరమాత్మ యొక్క స్వరూపమే కదా. కాబట్టి గురువు, జ్ఞానం, అభీష్ట సిద్ధి అన్నీ నువ్వే. కానీ తంత్వాం తథాపి, అలా అయినప్పటికీ లోక, ఈ లోకంలో ఉండేటువంటి సామాన్య జనులు న భవంతం జానాతి, నిన్ను తెలుసుకోలేకుండా ఉన్నారు. ఇలాంటి రూపంలో, ఇలాంటి రూపాలలో ఉండేటువంటి నిన్ను తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు? అంధధీహి, ఈ అవిద్య అనేది కప్పేసేసరికి బుద్ధి పనిచేయట్లేదు. బుద్ధి పనిచేయకపోగా పనిచేస్తున్నాను అని భ్రమిస్తోంది, నమ్మిస్తోంది. కానీ వాస్తవానికి బుద్ధి సరిగ్గా పనిచేయట్లేదు. ఎటువైపు సరిగ్గా వెలగాలో అటువైపు వెలగట్లేదు, ఎటువైపు వెలగక్కర్లేదు, అసలు అది వెలుగే కాదు, అలాంటి వెలుగును చూపిస్తోంది. అంధధీహి న జానాతి. నువ్వెక్కడున్నావు? సంతం హృదయంలోనే ఉన్నావు, అంతర్యామిగా ఉన్నావు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అనే తీరులో హృద్దేశంలోనే ఉన్నావు, అక్కడే ఉన్నావు. కానీ ఎవ్వరూ నిన్ను చూడట్లేదు, ఎవరూ నిన్ను తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే బద్ధకామ, విషయాల మీద ఆసక్తి. ఎంత ఆసక్తి అంటే ఆ విషయంతో తనను తాను కట్టేసుకుని అటువైపే పోతూ అటువైపే వెళ్ళిపోతూ ఉన్నాడే తప్ప లోపల ఏముంది, లోపల ఎవరున్నారు అనేది చూసుకోలేకపోతున్నాడు అని మహారాజు గారు అన్నారు. లోకంలో మిగతా వాళ్ళకి అర్థం కాకపోతేనేమి, నాకు నువ్వు గురువుగా అర్థమయ్యావు. ఇలాంటి గురువైన నిన్ను నేను పట్టుకుంటాను, పట్టుకుని నీ ద్వారా నీ రూపంలో ఉండే తత్వాన్ని తెలుసుకుని, నీ రూపంలోనే ఉండేటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకుని, జ్ఞానాన్ని సంపాదించి, ఆ జ్ఞానం ద్వారా నీ రూపమైనటువంటి మోక్షాన్ని, పరమ ప్రయోజనాన్ని కూడా నేను అందుకుంటాను అని అన్నాడు. త్వం సర్వలోకస్య సుహృత్ ప్రియేశ్వర హ్యాత్మా గురుర్జ్ఞానమభీష్ట సిద్ధి తథాపి లోకో నభవంతమంధధీః జానాతి సంతం హృది బద్ధకామః అనే ఈ శ్లోకంలో. అందువల్ల తంత్వామహం దేవవరం వరేణ్యం ప్రపద్య ఈశం ప్రతిబోధనాయ ఛింద్యర్థదీపైర్భగవన్వచోభిః గ్రంథీన్ హృదయాన్ వివృణుస్వమూకః అని ప్రార్థించాడు. తం, గురు రూపంలో ఉండే నిన్ను, త్వాం అహం, నేను శరణు వేడుతున్నాను. నువ్వు దేవవరం, దేవతలకు కూడా పూజ్యుడైన వాడివి. దేవతలు కూడా జ్ఞానం కావాలి అంటే నిన్నే ఆశ్రయించాలి. వరేణ్యం,
దేవతలు గారు, ఋషులు గారు, దైత్యులు గారు, రాక్షసులు గారు, ఎవరైనా సరే జ్ఞానం కోసం నిన్ను మాత్రమే వరించాలి, నిన్నే ఆశ్రయించాలి. అలాంటి నిన్ను ప్రపద్యే, నిన్నే శరణు పెడుతున్నాను. ప్రతిబోధనాయ ఈశం, ఎవరికైనా సరే అర్థమయ్యేట్లు చెప్పడంలో నీకు సామర్థ్యం ఉంది, ఎవరికైనా అర్థమయ్యేట్లు చెప్పగలవు, కాబట్టి నిన్ను శరణు పెడుతున్నాను. లేదా ఈశ్వరం, సర్వేశ్వరుడుమైనటువంటి నిన్నే గురువుగా నేను శరణు పెడుతున్నాను. ఎందుకంటే ప్రతిబోధనాయ, నువ్వు నాకు ఉపదేశం చేస్తావు అనే కోరికతో. నువ్వు ఛింద్యర్థదీపై భగవన్ వచోభి గ్రంథీన్ హృదయాన్, నా హృదయంలో, నా మనసులో ఎన్నో సందేహాలు ఉన్నాయి, ఏవేవో ఉన్నాయి సందేహాలు. ఎలాంటివంటే చిక్కుముడుల్లాంటి సందేహాలు. హృదయా గ్రంథయ, ఆ గ్రంథులు, ఆ చిక్కుముడులు ఈరోజు వచ్చినవి కావు, ఈరోజు వచ్చిన ప్రశ్నలు కావు. ఎన్నో వేల కోట్ల జన్మలుగా నేను పెంచి పోషించుకుంటూ వస్తున్న ప్రశ్నలు, పెంచి పోషించుకుంటూ వస్తున్నటువంటి హృదయ గ్రంథులు. వాటిని నువ్వు దయచేసి విడదీయి. అది ఎలా విడదీయటం అంటే, అది ఏమీ కోసేయడానికి వీలు లేదు, ముక్కలు చేయడానికి వీలు లేదు, వేరే దారి లేదు. అర్థదీపై వచోభి, నీ ఆత్మతత్వాన్ని ప్రకాశింపజేసే, నీ ఆత్మతత్వాన్ని తెలియజేసేటువంటి వాక్యాలతో చింది పోగొట్టు. నీ ఆత్మతత్వాన్ని తెలియజేసేటట్లుగా కొన్ని వాక్యాలు చెప్పు, నాకు ఉపదేశం చెయ్యి. ఆ వాక్యాల వల్ల నాకు జ్ఞానం కలగాలి, జ్ఞానంతో ఈ అజ్ఞానంతో వచ్చినటువంటి హృదయ గ్రంథులు పోవాలి. అలా నువ్వు దారి చూడు. అలా చూడటానికి కావలసినటువంటి సామర్థ్యం నీకుంది. భగవన్, సర్వసమర్థుడివి నువ్వు, సర్వైశ్వర్య సంపన్నుడివి, ఏ రకంగా కావాలన్నా కూడా చేయగలవు. భగవన్ వచోభి గ్రంథీన్ హృదయాన్ చింది. ఇంతేకాదు, వివృణో స్వమోక, నీ యొక్క తత్వాన్ని, నీ యొక్క పదాన్ని, నీ అసలు స్వరూపాన్ని నాకు వివరించి చూపించు, లేదా నాకు తెరిచి చూపించు. నీ తత్వాన్ని, అజ్ఞానంతో మూసుకుపోయిన తత్వాన్ని నాకు తెరిచి చూపించు అని అడిగాడు. తంత్వామహం దేవవరం వరేణ్యం ప్రపద్య ఈశం ప్రతిబోధనాయ ఛింద్యర్థదీపైర్భగవన్ వచోభి గ్రంథీన్ హృదయాన్ వివృణు స్వమోక అనే ఈ శ్లోకంలో. తర్వాత ఏమైంది అనే విషయాన్ని శ్రీశుక ఉవాచ. ఇత్యుక్తవంతం నృపతిం భగవానాదిపూరుష మత్స్యరూపీ మహాంబోధౌ విహరంస్తత్వమబ్రవీత్ అని. నృపతిం మహారాజు గారు, సత్యవ్రత మహారాజు గారు ఇత్యుక్తవంతం, ఈ రకంగా ప్రార్థించేసరికి, గురువుగా పరమాత్మను ఎంచుకొని పరమాత్మను గురువుగా ప్రార్థించేసరికి, నాకు ఉపదేశం చేయి అని ప్రార్థించేసేసరికి, భగవాన్ ఆదిపురుష, భగవంతుడు ఆదిపురుషుడు, సమస్త జగత్తుకి మూలపురుషుడు అయినటువంటి ఆ పరమాత్మ ప్రస్తుతం మత్స్యరూపి, మత్స్యరూపంలో ఉండేటువంటి పరమాత్మ మహాంబోధౌ విహరన్, ఆ ప్రళయకాల సముద్రంలో ఇటువంటి తిరుగుతూనే, ఈ కట్టిన ఓడను లాగుతూ తిరుగుతూనే తత్వం అబ్రవీత్, ఆ తిరుగుతూనే నావలో ఎన్ని కూర్చోబెట్టి, ప్రశాంతంగా కూర్చోబెట్టి తత్వాన్ని బోధించాడు. ఇత్యుక్తవంతం నృపతిం భగవాన్ ఆదిపురుష మత్స్యరూపీ మహాంబోధౌ విహరంస్తత్వం అబ్రవీత్. పురాణ సంహితాం దివ్యాం సాంఖ్యయోగ క్రియావతీం సత్యవ్రతస్య రాజర్షేః ఆత్మగుహ్యమశేషతః. పురాణ సంహితాం, మొత్తం మత్స్య పురాణాన్ని మొత్తాన్ని, మత్స్య పురాణంలో ఉండేటువంటి కంటెంట్ మొత్తాన్ని ఉపదేశం చేశాడు. తర్వాత సంహితా భాగంలో ఉండే కంటెంట్ను కూడా ఉపదేశం చేశాడు. దివ్యాం, అది ఆయన పరమాత్మ తప్ప మరొకరు చెప్పలేరు. అందులో సాంఖ్య యోగ క్రియలు మొత్తం ఉన్నాయి. సాంఖ్యం పరమార్థ దర్శనం అనే పేరుతో ఉండేటువంటి తత్వజ్ఞానం ఉంది. ఆ తత్వజ్ఞానం కోసం చేయవలసినటువంటి యోగ, భక్తి యోగం అనేటువంటి భక్తి యోగం కూడా ఉంది. ఇది కాక యోగ సాధనలన్నీ అందులో ఉన్నాయి. దానికోసం చేయవలసినటువంటి క్రియాభాగం అది కూడా మొత్తం ఉంది. సత్కర్మ భాగం ఎలా చేయాలి అనే భాగం ఉంది. అలాగే యోగ ప్రక్రియలు ఏ విధంగా ఉండాలి వాటిని గురించి కూడా ఉంది. అశేష క్రియలు అందులో ఉన్నాయి. అలాంటి ఉపదేశం చేశాడు. సత్యవ్రతస్య రాజర్షేః, సత్యవ్రతుడికి కాబట్టి చెప్పాడు. ఆయన రాజర్షి కాబట్టి చెప్పాడు. ఋషులలో రాజు లాంటివాడు, రాజులలో ఋషి లాంటివాడు. రాజయ్యి ఋషిలాగా పాలన చేసి తర్వాత మళ్ళీ ఋషి జీవితానికి వచ్చినవాడు కాబట్టి సత్యవ్రతస్య రాజర్షేః ఆత్మగుహ్యం, అతి రహస్యమైనటువంటి పరమాత్మతత్వాన్ని కూడా ఉపదేశం చేశాడు. ఆత్మగుహ్యం
అశేషత వాటికి కావలసినటువంటి అన్నిటినీ కూలంకషంగా ఉపదేశం చేసేసాడు, మొత్తంగా చెప్పాడు. పురాణ సంహితాం దివ్యాం సాంఖ్య యోగ క్రియావతీం సత్యవ్రతస్య రాజర్షేరాత్మగుహ్యమశేషతః అశ్రౌషే దృశిభిः సాకం ఆత్మతత్వమసంశయం నా వ్యాసీనో భగవత ప్రోక్తం బ్రహ్మ సనాతనం. సత్యవ్రతుడు ఒక్కడే కాకుండా కూడా ఉన్న సప్తఋషులు కూడా మొత్తం ఉపదేశాన్ని విన్నారు. అశ్రౌషీత్ సత్యవ్రతుడు శ్రద్ధగా విన్నాడు. ఋషిభిः సాకం ఋషులతో సహా ఆయన కూడా విన్నాడు. ఆత్మతత్వాన్ని విన్నాడు. సంశయాలను పోగొట్టేటువంటి ఆత్మతత్వాన్ని విన్నాడు. నా వ్యాసీన ఆయనైతే తిరుగుతున్నాడు ప్రళయ సముద్రంలో, ఎవరు మత్స్య రూపంలో వచ్చిన పరమాత్మ. ఈ సత్యవ్రతుడు మాత్రం హాయిగా ఓడలో కూర్చునున్నాడు. శిష్యుడిని హాయిగా కూర్చోపెట్టి శిష్యుడికి సౌకర్యం చేసి గురువుగారు శ్రమపడుతూ చెప్తున్నాడు ఇప్పుడు. కాబట్టి నా వ్యాసీన భగవత ప్రోక్తం, భగవంతుడు మత్స్యరూపంలో వచ్చిన శ్రీమన్నారాయణుడు బోధన చేస్తూ ఉంటే బ్రహ్మ సనాతనమైనటువంటి ఎప్పుడూ ఒకే రకంగా ఉండేటువంటి ఆద్యంతాలు లేని పరమాత్మతత్వాన్ని బోధిస్తూ ఉంటే, పరబ్రహ్మతత్వాన్ని బోధిస్తూ ఉంటే దాన్ని మొత్తం విన్నాడు. అశ్రౌషే దృశిభిः సాకం ఆత్మతత్వం అసంశయం నా వ్యాసీనో భగవత ప్రోక్తం బ్రహ్మ సనాతనం అని చెప్పారు. అసలు ఈయన మీనరూపాన్ని ధరించిందే జ్ఞానాన్ని అందించటం కోసం. ఈ మీనరూపాన్ని ఎప్పుడో బ్రహ్మగారి నిద్రకాలంలో ధరించింది కూడా ఇందుకోసమే కదా. అతీత ప్రళయాపాయే ఉత్థితాయ సవేధసే హత్వా అసురం హయగ్రీవం వేదాన్ ప్రత్యాహరద్ధరి. అతీత ప్రళయాపాయే ఎప్పుడో జరిగినటువంటి ప్రళయంలో, ఆ ప్రళయకాలం పూర్తయి సృష్టికాలం మొదలవలసినటువంటి పరిస్థితులలో ఉత్థితాయ బ్రహ్మగారు ఇంకేముంది లేవాలి, లేచి సృష్టి చేయాలి అంటే వేదాలను చూడాలి అనేటువంటి సందర్భంలో హయగ్రీవుడనే రాక్షసుడు ఆ వేదాలను అపహరిస్తే ఈయన పరమాత్మ మత్స్యరూపంలో వచ్చి సహా వేధసే ఆ బ్రహ్మగారికి హత్వాసురం హయగ్రీవుడనే దైత్యుణ్ణి సంహరించి వేదాన్ ప్రత్యాహరత్ వేదాలని తిరిగిచ్చాడు. హరిహి తనను ఆశ్రయించిన వారి కష్టాలను పోగొట్టేవాడు కదా ఆయన. కాబట్టి బ్రహ్మగారికి వేదాలను ఇచ్చి జ్ఞానాన్ని ఇవ్వటం కోసమే ఈ రూపాన్ని ధరించాడు. అతీత ప్రళయాపాయే ఉత్థితాయ సవేధసే హత్వాసురం హయగ్రీవం వేదాన్ ప్రత్యాహరద్ధరి. ఆయనే సతు సత్యవ్రతో రాజా జ్ఞాన విజ్ఞాన సంయుత విష్ణో ప్రసాదాత్ కల్పేస్మిన్ ఆసీద్ వైవస్వతో మను. ఆయనే ఉపదేశం చేస్తే, మత్స్యరూపంలో వచ్చిన పరమాత్మే బ్రహ్మగారికి జ్ఞానాన్ని అందించిన పరమాత్మే ఉపదేశం చేస్తే ఈ సత్యవ్రత మహారాజు గారికి జ్ఞానం కలగకుండా ఉంటుందా? కలిగింది. సత్యవ్రత మహారాజా సతు ఆ పరమాత్మ ఉపదేశం చేయడానికి యోగ్యతను కలిగించుకున్నటువంటి ఆ సత్యవ్రతుడు అనేటువంటి మహారాజు జ్ఞాన విజ్ఞాన సంయుత జ్ఞానాన్ని, ఆ జ్ఞానం బాగా పరిపాకానికి చేరితే అనుభవంగా మారిపోతుంది కదా, అలాంటి విజ్ఞానాన్ని రెండింటినీ సంపాదించి విష్ణో ప్రసాదాత్ శ్రీమన్మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో కల్పేస్మిన్ ఆసీత్ వైవస్వతో మను. వైవస్వత శ్రాద్ధదేవ అనే పేరుతో ఈ కల్పంలో, మనం ఉంటున్నటువంటి ఈ కల్పంలో మనువుగా వచ్చాడు. సతు సత్యవ్రతో రాజా జ్ఞాన విజ్ఞాన సంయుత విష్ణో ప్రసాదాత్ కల్పేస్మిన్ ఆసీద్ వైవస్వతో మను. అని మహర్షి గారు చెప్తున్నారు. ఆ శ్రీహరి పరమాత్మ ఎప్పుడు ఏ అవతారాన్ని ఎత్తుకున్నా సరే అది జ్ఞానాన్ని పంచటానికే కేటాయించబడి ఉంటుంది, జ్ఞానాన్ని పంచడం కోసమే ఉంటుంది. ఈ అవతారం కూడా, మత్స్యావతారం కూడా జ్ఞానాన్ని పంచటానికే ఉంది. ఆ జ్ఞానం పంచటం అనేది బ్రహ్మగారికి అలాగే సత్యవ్రత మహారాజు గారికి ఇద్దరికీ కూడా అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పి, సత్యవ్రతస్య రాజర్షేః మాయామత్స్యస్య శార్ంగిణః సంవాదం మహదాఖ్యానం శ్రుత్వా ముచ్యేత కిల్బిషాత్ అని ఈ సంవాదాన్ని వింటే వచ్చేటువంటి ఫలితాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. సత్యవ్రతస్య రాజర్షేః సత్యవ్రతుడు అనేటువంటి రాజర్షికి మాయామత్స్యస్య శార్ంగిణః తన మాయాశక్తితో, యోగమాయాశక్తితో మత్స్యరూపాన్ని ధరించినటువంటి ఆ శ్రీమన్ మహావిష్ణువుకి జరిగినటువంటి సంవాదం ఇది.
ఇది సంవాదం మహదాఖ్యానం, చాలా గొప్ప ఆఖ్యానం. ఏదో ఒక అధ్యాయంలో పూర్తయిపోయింది, ఇందులో ఏం పెద్ద ట్విస్టులు ఏం లేవు అని అనుకోకుండా మత్స్య రూపంలో వచ్చినటువంటి ఆ పరమాత్మ జ్ఞానాన్ని సత్యవ్రత మహారాజు గారికి అందించాడు. సత్యవ్రత మహారాజు గారు ఆయన్ని గురు రూపంలో భావించి సేవించుకున్నాడు అనేటువంటి తీరులో గనక దీన్ని అర్థం చేసుకుంటే, మహదాఖ్యానం అని అర్థం చేసుకుంటే, శ్రుత్వ అర్థం చేసుకుని గనక వింటే ముచ్యేత కిల్బిషాత్, తన పాపం నుంచి విముక్తుడవుతాడు. సత్యవ్రతస్య రాజర్షేర్ మాయా మత్స్యస్య శార్ంగిణః సంవాదం మహదాఖ్యానం శ్రుత్వా ముచ్యేత కిల్బిషాత్. అవతారో హరేర్యోయం కీర్తయేదన్వహం నరః సంకల్పాస్తస్య సిద్ధ్యంతి స యాతి పరమాంగతిం అని మరొక ఫలశ్రుతిని కూడా చెప్తున్నారు. అవతార హరేర్యోయం, శ్రీహరి యొక్క అవతారం ఇది, మత్స్యావతారం. ఈ మత్స్యావతారాన్ని అన్వహం ప్రతిరోజు నరహ, ఏ మనిషి అయినా సరే కీర్తయేత్, కీర్తించుకున్నట్లయితే, ఈ ఘట్టాన్ని ప్రతిరోజు కనుక పారాయణ చేసుకున్నా లేదా చెప్పుకున్నా ఏమైనా చేసినట్లయితే సంకల్పాస్తస్య సిద్ధ్యంతి, అతని యొక్క సంకల్పాలన్నీ సిద్ధిస్తాయి. మనసులో ఏ సంకల్పం ఉన్నా సరే అది సిద్ధిస్తుంది. దాంతోపాటు స యాతి పరమాంగతిం, దేహం పడిపోయినప్పుడో లేకపోతే ఆ దేహావసాన కాలం అనేది వచ్చినప్పుడు పరమగతిని, శ్రీమన్ మహావిష్ణువు యొక్క స్థానాన్ని పొందగలుగుతాడు. అవతారో హరేర్యోయం కీర్తయేదన్వహం నరః సంకల్పాస్తస్య సిద్ధ్యంతి స యాతి పరమాం గతిం అని. ప్రళయపయసి ధాతుః సుప్తశక్తేర్ముఖేభ్యః శ్రుతిగణమపనీతం ప్రత్యుపాదత్తహత్వా దితిజమకథయద్యో బ్రహ్మసత్యవ్రతానాం తమహమఖిలహేతుం జింహమీనం నతోస్మి అని ఈ అధ్యాయాన్ని శ్రీ శుకుల వారు పూర్తి చేస్తున్నారు. మత్స్యావతారాల ఘట్టాన్ని కూడా పూర్తి చేస్తున్నారు. ప్రళయపయసి, ప్రళయ జలంలో ధాతు బ్రహ్మగారికి సుప్తశక్తే, ఆయన శక్తులన్నీ ఆయన యొక్క నిద్రాస్థితిలో నిద్రాణమై ఉండగా, ముఖేభ్య, ఆయన ముఖాల నుంచి ఇంకా కూడా వేదాలు వెలువడుతూనే ఉన్నప్పుడు కూడా, శృతి గణమపనీతం, ఆయన నోట్లోంచి వేదాలు హయగ్రీవుడు అనేటువంటి దైత్యుడు లాక్కెళ్ళిపోయాడు. ఈయన ఈ మత్స్యావతార రూపంలో వచ్చి పరమాత్మ హత్వా దితిజం, ఆ హయగ్రీవుడైనటువంటి దైత్యుణ్ణి సంహరించి ప్రత్యుపాదత్త, మళ్ళీ తీసుకొచ్చి బ్రహ్మగారికి అందించాడు. ఇది ఒక భాగంలో చేశాడు. మళ్ళీ అకథయత్ బ్రహ్మ సత్యవ్రతానాం యః, సత్యవ్రతుడు ప్లస్ సప్తఋషులు వీళ్ళందరికీ కూడా పరబ్రహ్మతత్వాన్ని చక్కగా బోధించాడు. అకథయద్యో బ్రహ్మ సత్యవ్రతానాం. ఈయన రెండు సందర్భాలలోనూ జ్ఞానోపదేశం కోసమే, జ్ఞానాన్ని అందించటం కోసమే పాటుపడ్డాడు. అలాంటి తం అహం అఖిల హేతుం, మొత్తం జగత్ కారణమైనటువంటి, జగత్తు మొత్తానికి కారణమైనటువంటి ఆ పరమాత్మను, జింహమీనం, మాయా మత్స్య రూపాన్ని ధరించి వచ్చినటువంటి ఆ పరమాత్మను అహం నతోస్మి, నేను నమస్కరించుకుంటున్నాను అని శ్రీ శుకుల వారు ఈ శ్లోకం చెప్తున్నారు. ప్రళయపయసి ధాతు సుప్తశక్తేర్ముఖేభ్య శృతిగణమపనీతం ప్రత్యుపాదత్త హత్వా దితిజమకథయద్యో బ్రహ్మ సత్యవ్రతానాం తమహమఖిలహేతుం జింహమీనం నతోస్మి అని. ఈ శ్లోకంతో 61 శ్లోకాలున్న 24వ అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. ఈ 24వ అధ్యాయంలో పరీక్షిత్ గారు నాకు మత్స్యావతారం గురించి చెప్పమని అడిగారు. దానికి శ్రీ శుకుల వారు మత్స్యావతారం, దాని యొక్క ఉపక్రమం అనే దాన్ని సవ్యంగా చేసుకుంటూ వచ్చి, సత్యవ్రతుడు అనేటువంటి మహారాజు గారు ఉండేవారు. ఆయన అర్ఘ్యప్రదానం కోసం చేతిలోంచి నీళ్లు తీసుకుంటే ఆ చేతిలో చేప పిల్లలాగా, ఆ నీటిలో చేప పిల్లలాగా పరమాత్మ కనిపించాడు. ఆయన్ని, పరమాత్మని తీసుకెళ్ళి ఆయన చెంబులో ఉంచాడు. చెంబంత పెరిగేసరికి కుండలో ఉంచాడు. కుండంత పెరిగేసరికి చెరువులో వేశాడు. చెరువు మొత్తాన్ని ఆక్రమించుకునేసరికి పై చెరువులకు వెళ్ళాడు. వాటిని కూడా ఆక్రమించుకునేసరికి చివరికి సముద్రంలో పెట్టాడు. సముద్రంలో పెట్టిన తర్వాత నువ్వు ఎవరివి అని అడిగితే నేను పరమాత్మనే ఆయన చెప్పాడు. చెప్పి ఎందుకు వచ్చావు అంటే, ఇక్కడి నుంచి 7వ రోజున ప్రళయం రాబోతోంది, ఆ రోజు నువ్వు సప్తఋషులు కొన్ని బీజాలు ఇలాంటివన్నీ ఒక చోట ఉంటే వాళ్ళందరి కోసం
నేను ఒక నౌకని పంపిస్తాను, మీరందరూ ఆ నౌక ఎక్కండి, నేనే మళ్ళీ వస్తాను, వస్తే వాటన్నిటినీ ఆ నౌకతో సహా నేను తీసుకెళ్తాను, ఈ ప్రళయం అయ్యేంత వరకు నేను మిమ్మల్ని కాపాడుతాను, తర్వాత మళ్ళీ యథాస్థానాలకు వెళుదురు కానీ అని చెప్పాడు. దాని ప్రకారం సత్యవ్రత మహారాజు గారు అలా సిద్ధంగా ఉన్నాడు. సత్యవ్రత మహారాజు గారు ఈయన చెప్పినట్లుగా 7వ రోజుకి నౌక, తర్వాత ఈ మహామత్స్య రూపంలో పరమాత్మ ఇద్దరు వచ్చిన తర్వాత ఆ పరమాత్మను గురు రూపంగా భావించి ఆయన్నే ప్రార్థించాడు, నాకు ఉపదేశం చేయని. ఆయనకి ఉపదేశం చేశాడు. ఈ ఉపదేశం చేసినవాడు ఈరోజే కాదు, ఎప్పుడో సృష్టి ప్రారంభంలో బ్రహ్మగారికి కూడా వేదాలను అందించి ఆయన కూడా జ్ఞానాన్ని అందించినవాడే. జ్ఞానాన్ని అందించడమే పనిగా పెట్టుకున్నవాడు ఈ పరమాత్మ. ఆయన ఈ 2 సందర్భాల్లోనూ బ్రహ్మగారికి, సత్యవ్రత మహారాజు గారికి ఇద్దరికీ జ్ఞానాన్నే అందించాడు అనేటువంటి విషయాల్ని ఈ అధ్యాయంలో శ్రీ శుకుల వారు మనకు ఉపదేశం చేశారు. ప్రధానమైన విషయం కనిపిస్తూనే ఉంది. గురు రూపంలో ఎవరిని ఎంచుకోవాలి, గురువు ఎవరు కావాలి, గురువు పరమాత్మ తప్ప మరొకరు ఎందుకు కాకూడదు అనేటువంటి విషయం ప్రధానంగా కనిపిస్తోంది, కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వివరణ అవసరం లేకుండానే గురువుని పరమాత్మనే ఎంచుకోవలసినటువంటి అవసరాన్ని సత్యవ్రత మహారాజు గారు చాలా చక్కగా నొక్కి చెప్పారు. ఆయన మాటలతో శ్రీ శుకుల వారు కూడా చాలా చక్కగా ఆ విషయాన్ని ఉపదేశం చేశారు. కాబట్టి మనం వేరే ప్రయోజనాల కోసం వేరే గురువులను ఆశ్రయించవలసిన అవసరం లేదు. కేవలం శాశ్వతమైనటువంటి ఫలితం కోసం పరమాత్మను మాత్రమే గురువుగా ఆశ్రయించాలి అనేటువంటి సంకల్పాన్ని కలిగి ఉందాము. ఈ సంకల్పానికి మన మనస్సుల్లో ఉండేటువంటి ద్వేషాలని కానీ వేరే అభిప్రాయాలని కానీ పొరపాటును కూడా జోడించొద్దు, దానికోసం వాడుకోవద్దు దీన్ని. ఈ సంకల్పంలో పరిశుద్ధతను మనం మెయింటైన్ చేయడానికే ఎక్కువ ప్రయత్నం చేద్దాము. ఆ పరమాత్మని గురు రూపంగా భావించి ఆ పరమాత్మనే వేడుకొని ఆయన చెప్పిన ఉపదేశాలనే అందుకుని ఆయన తత్వాన్నే తెలుసుకుని ఆయన రూపంలో ఉండేటువంటి అఖండానందాన్ని అందుకునేందుకు మనం సమాయత్తమవుదాము. అలా మనల్ని అనుగ్రహించవలసిందిగా ఆ భక్తజనమానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈరోజుకి పారాయణ కార్యక్రమం చేసుకుందాము. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే చతుర్వింశాధ్యాయే శ్లోకాః. రాజోవాచ అనాద్య విద్యోపహతాత్మసంవిదః తన్మూల సంసార పరిశ్రమాతురాః యదృచ్ఛయేహోపసృతాయమాప్నుయుః విముక్తిదో నః పరమో గురుర్భవాన్. జనో బుధోయం నిజకర్మబంధనః సుఖేచ్ఛయా కర్మ సమీహతే సుఖం. యత్సేవయా తాం విధునోత్యసన్మతిం గ్రంథిం సభింద్యాద్ధృదయం సనో గురుః. యత్సేవయాగ్నేరివ రుద్రరోదనం పుమాన్ విజహ్యాన్మలమాత్మనస్తమః. భజేత వర్ణం నిజమేష సోవ్యయః భూయాత్ స ఈశః పరమో గురోర్గురుః. నయత్ప్రసాదాయుతభాగలేశం అన్యే చ దేవా గురవో జనాః స్వయం కర్తుం సమేతాః ప్రభవంతి పుంసః తమీశ్వరం త్వాం శరణం ప్రపద్యే. అచక్షురంధస్య యథాగ్రణీః కృతః తథా జనస్యా విదుషో బుధో గురుః. త్వమర్కదృక్ సర్వదృశాం సమీక్షణః వృతో గురుర్న స్వగతిం బుభుత్సతాం. జనో జనస్యాదిశతే సతీం మతిం యయా ప్రపద్యేత దురత్యయంతమః. త్వం త్వవ్యయం జ్ఞానమమోఘమంజసా ప్రపద్యతే యేన జనో నిజం పదం. త్వం సర్వలోకస్య సుహృత్ ప్రియేశ్వరః హ్యాత్మా గురుర్జ్ఞానమభీష్టసిద్ధిః. తథాపి లోకో న భవంతమంధధీః
जानाति संतं हृदि बद्धकामः तन्त्वामहं देववरं वरेण्यं प्रपद्य ईशं प्रतिबोधनाय छिन्ध्यर्थदीपैर्भगवन् वचोभिः ग्रन्थीन् हृदयान् विवृणुस्व मूकः। श्रीशुक उवाच इत्युक्तवन्तं नृपतिं भगवानादिपूरुषः मत्स्यरूपी महाम्बोधौ विहरंस्तत्त्वमब्रवीत्। पुराणसंहितां दिव्यां सांख्ययोगक्रियावतीं सत्यव्रतस्य राजर्षेः आत्मगुह्यमशेषतः अश्रौषीदृशिभिः साकम् आत्मतत्त्वमसंशयं नाव्यासीनो भगवता प्रोक्तं ब्रह्म सनातनम् अतीतप्रलयापाये उत्थिताय सवेधसे हत्वासुरं हयग्रीवं वेदान् प्रत्याहरद्धरिः स तु सत्यव्रतो राजा ज्ञानविज्ञानसंयुतः विष्णोः प्रसादात् कल्पेऽस्मिन् आसीद्वैवस्वतो मनुः सत्यव्रतस्य राजर्षेः मायामत्स्यस्य शार्ङ्गिणः संवादं महदाख्यानं श्रुत्वा मुच्येत किल्बिषात् अवतारो हरेर्योऽयं कीर्तयेदन्वहं नरः संकल्पास्तस्य सिद्ध्यन्ति स याति परमां गतिम् प्रलयपयसि धातुः सुप्तशक्तेर्मुखेभ्यः श्रुतिगणमपनीतं प्रत्युपादत्तहत्वा दितिजमकथयद्यो ब्रह्मसत्यव्रतानां तमहमखिलहेतुं जिह्ममीनं नतोऽस्मि। इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायाम् अष्टमस्कन्धे मत्स्यावतारचरितानुवर्णनं नाम चतुर्विंशोऽध्यायः। इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायाम् अष्टमस्कन्धः। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेमप्रार्थना। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।